రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఇది వరకు మొత్తం కేంద్రం ఇచ్చే పథకంలో అన్యాయంగా ఇప్పుడు కోతలు పెట్టి రాష్ట్రాలు పెట్టుకోవాలి అంటే రాష్ట్రాలు పెట్టుకోగలవా? అసలు మన ఆంధ్ర రాష్ట్రం పెట్టుకోగలదా? మన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేవు. మరి చంద్రబాబు గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? అందుకే సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు గారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు చంద్రబాబు గారు పార్లమెంటులో. 60% కేంద్రం పెట్టుకుంటుంది, 40% రాష్ట్రం పెట్టుకుంటుంది అని మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు 40% డబ్బులు ఇవ్వండి అని. అసలు బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు అడుక్కొని తిరగడం ఎందుకు? అసలు ఎవరిచ్చారు చంద్రబాబు గారికి ఈ హక్కు? ఎవరి తరపున చంద్రబాబు గారు బిల్లుకు మద్దతు ఇచ్చారు? అసలు మన రాష్ట్ర ఎంపీలను తీసుకువెళ్లి బీజేపీ అక్కడ మద్దతు ఇస్తున్నారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి మన రాష్ట్రానికి ఏం చేస్తుంది బీజేపీ పార్టీ? ఏం చేసింది బీజేపీ పార్టీ? ప్రత్యేక హోదా ఇచ్చిందా బీజేపీ పార్టీ? మనకు రాజధానికి నిధులు కావాలి అంటే అప్పులు ఇస్తున్నారే, కట్టారా మనకు రాజధాని? పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి దాన్ని గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నారే, ఇది అన్యాయం కాదా బీజేపీ చేస్తున్నది? ఇలాంటి ఎన్ని పథకాలు మనకు రాష్ట్రానికి రావాల్సిన ప్రతి మేలును అడ్డుకుంటుంది. ఈ రోజు